వాక్యాన్ని విడదాం. చదవబడిన వాక్య భాగంలో ద్విదశకాండము 10వ అధ్యాయము 12 నుండి ఇలా వ్రాయబడింది కదా. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఎటువంటి జీవితాలు దేవుడు కోరుకుంటున్నాడు మన జీవిత యాత్రలో? అనవసరమైన వాటికన్నిటి కూడా భయపడుతూ ఉంటావు. నీకు ఏ హాని చేయలేని వాడి కోసం భయపడతావు. కానీ నిజముగా దేనికి భయపడాలో, ఎవరికి భయపడాలో ఆ దేవుని భయం మన జీవితాల్లో ఉంటుందా? లేదు. నిద్ర లేవగానే ఇంటి ముందు ఏమైనా చిన్న మిరపకాయ అందనుకోండి, నిద్రపోతావు. ఇంకా చిన్న ముగ్గేస్తున్నారు ఇంటి ముందు, ఇంకంతే. అవునా? ప్రాణం అయిపోతున్నావు, ఎవరో తుమ్ముతారు పాపం, వెంటనే ఎక్కడ రావాలా? వెనక్కి వచ్చి నీళ్ళు తాగి కూర్చొని తుమ్ముకు భయపడుతున్నావు, ఎండుమిర్చికి భయపడుతున్నావు, వెంట్రుకలకు భయపడుతున్నావు, ముగ్గుకు భయపడుతున్నావు. వీటికి కాదు భయపడాల్సింది. దేవునికి భయపడేవాడు వీటికి చెప్పండి భయపడ్డా, అంతేనా? ఎవరికి భయపడేవాడు? దేవునికి. ఎందుకు? దేవునికి భయపడితే ఆయన కృపణతో ఉంటుంది. ఆయన భయం నీలో నాలో లేదనుకోండి, ప్రతి చిన్న విషయము కూడా మనల్ని భయపెడుతుంది. ప్రతి చిన్న విషయం కూడా. జలుబు చేస్తే భయం, దగ్గు వస్తే భయం, జ్వరం వస్తే భయం కదా. వాక్యం అంటుంది ఈ రోజున, దేవుని వాక్యములో పదే 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 భయపడకుడి భయపడకుడి భయపడ ప్రభు చెబుతుంటే, మన జీవితాల్లో భయం అనేది అపవాది కల్పించింది. మొట్టమొదట భయం ఎక్కడ మొదలైంది? ఏదైనా వనములో కదా. ఎందుకు భయపడ్డారు? దేవుడైన యెహోవా స్వరము విని చెట్టచాటున దాక్కుంటే దేవుడు అడిగాడు, ఆదామా ఎక్కడ? అయా నీ స్వరం విన్నప్పుడు నీ దిగంలో ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను. మొట్టమొదటి ఎక్కడ వచ్చింది భయం? చెప్పండి. దేవుని స్వరం వింటే వచ్చిందా, లేక ఆజ్ఞ? ఎప్పుడు భయపడతామో తెలుసా? దేవునికి భయపడకుండా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తుంటే భయం వస్తుంది. అంతేకాని ఇన్నేళ్ల వారి ఏదేనో తోటలో నివాసంలో ఏనాడు భయపడలేదు, ఏ జంతువుకు భయపడలేదు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, దేవుని మాటకు అవిధేయులయ్యారో, వారిలో భయము ప్రవేశించింది. అందుకే ప్రభు అంటున్నాడు మరలా, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడి ఆయన మార్గములు. ఎవరి మార్గములు ఇవి? చెప్పండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, లేవా? ఎవరికి నచ్చిన దారి వాళ్ళది, ఎవరికి నచ్చిన మార్గం వాళ్ళది. నీకు నచ్చిన మార్గమో, ఇతరులు చెప్పిన మార్గమో, అందరూ వెళ్ళే మార్గాన్ని వెళ్ళాలని ప్రభు కోరుకోవట్లేదు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది. ప్రభు చెప్పి, నా మార్గము ఇరుకైనది. ఏం చెప్పాడు? నా మార్గము శ్రమల మార్గం. ఆయన మన కోసం ముందుగా వెళ్ళిన మార్గం అది. ఎవరు వెళ్ళ మార్గం కాదు అది, మనకంటే ముందుగానే వెళ్ళాడు, మార్గాన్ని సిద్ధం చేశాడు. అందుకే ఆయన నేనే మార్గంని చెప్పండి, ఆయన ఒక్కడే. అందుకే ఆయన మార్గములు. ఈరోజు మన మార్గములు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి. 2024వ సంవత్సరంలో గతించిన సంవత్సర కాలమంతటిలో మన జీవితాల్లో మనము వచ్చిన మార్గము
సరైందా కాదా? ఒకరి మార్గం సరైందో కాదో తెలియాలంటే మధ్య మధ్యలో ఆగి విచారిస్తూ వెళ్ళాలి. అలా కాకుండా నాకు తెలిసిన వెళ్ళిపోయామనుకోండి, చివరికి గమ్యం చేరిన తర్వాత వెనక్కు రాలేము. ముఖ్యంగా మన జీవిత యాత్రలో దారిలో ఉండగానే మార్గ మధ్యములోనే మార్గాలు సరిచేసుకోవాలి. చివరిదాకా వెళ్ళిన తర్వాత, మన పడక మీద ఉన్న తరువాత, నోట మాట రానప్పుడు, ప్రార్థించే అవకాశం లేనప్పుడు, మోకరించే అవకాశం లేనప్పుడు, ప్రభువాని పిలిచే అవకాశం లేనప్పుడు, కన్ను కనరాని స్థితిలో నీ ఉన్నప్పుడు నీ మార్గాన్ని మార్చుకోవాలంటే నీ వల్ల కాదు. ఎందుకు? చివరికి వెళ్ళిపోయావు. రాత్రి జ్ఞాపకం చేశాను. ఇదొక మైలు రాయి. ఈరోజు ఒక మైలు రాయి. ఒక మైలు దాటావు నీవు. మన ముందు ఇంకా ప్రయాణం ఉంది. అది ఎంత ప్రయాణమో నీకు నాకు తెలియదు. కానీ ఈ ప్రయాణములో దేవుడు కృప చూపితే, ఆయన దయతలిస్తే, నీవు ఆయనకు భయపడి ఆయన మార్గములో నడుస్తూ ఉంటే క్షేమముగా నీవు నేను చేరవలసిన గమ్యానికి చేరుకుంటాం. ఎవరా గమ్యము? మన ప్రభువు ఉన్నాడు. ఒక పట్టణం ఉంది, మనకు ఒక ఇల్లు ఉంది, అది దేవుని చేత కట్టబడింది. అక్కడ కదా మనం వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్ళాలంటే ఆయన మార్గాలే వెళ్ళాలి కదా. మన సొంత మార్గాలు, సొంత ఉద్దేశాలు పనికిరావు కదా. ఈరోజు పరీక్షించుకోవాలి. మొట్టమొదట నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా? రెండవదిగా నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఇది దేవుని మార్గమా, నీ సొంత మార్గమా, లేదు నీ పెద్దలు చెప్పిన మార్గమా, లేదు నీ ఇష్టపడిన మార్గమా? ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకో. తర్వాత అంటున్నాడు చూడ, మరలా ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి. ఊరకలేదమ్మా విశ్వాస యాత్ర అంటే. ఒక ఆదివారం కనపడి పాటలు పాడి ఏదో మనం తోచిన కానుకేసి దేవాస్తోత్రం తండ్రి ఎంత ఘనంగా ఆరాధించిన ప్రభుని వెళ్ళిపోవడం కాదు. అడుగడుగునా సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఆయనకు భయపడుతూ, ఇది నా దేవుని మార్గమా కాదా? ఈ దినాన నా సొంత ఇష్టాన్ని నెరవేర్చానా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చానా? ఈరోజు నేను వచ్చిన దారి సరైందా కాదా? నేను మాట్లాడిన మాటలు సరైనవా కావా? నా ఆలోచన సరైందా కాదని ప్రతి క్షణము మరలా చెప్తున్నా, మారు మనసు అంటే ఒక్కసారి పొందేది కాదు. నేను దినాన ఇద్దరు బిడ్డలు బాప్తిస్మం పొందారు. వారు అనుకున్నారు దేవుని మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నారు అనుకున్నారు. కానీ బాప్తిస్మం ఒక్కటే, కానీ ప్రతిరోజు సరి చేయబడుతూ ఉండాలి. మారు మనస్సు అనేది ప్రతిరోజు జరగాల్సింది. అందుకే ప్రణల సంఘాల రోజు చెప్తాడు, మారు మనస్సు పొందు. మారు మనస్సు ఎవరవి? సంఘాలు. అప్పటికే రక్షణ పొంది విశ్వాసులుగా జీవించే సంఘాలు చెప్పడమాట మారు మనస్సు పొందు. ఇక్కడైనా మారు మనస్సు పొందు. కూర్చోండి, మారు మనస్సు పొందు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మారు మనసు అది ప్రతిరోజు ప్రతి క్షణం మన మనసులో జరగవలసినది. అది ఆత్మీయ పోరాటం. అదే నీ వెళ్ళే దారి సరైనది కాదు, నీ మార్గం సరైనది కాదు, నీ మాట సరైనవి కావు, నీ జీవితం సరైనది కాదు. ప్రభు గద్దించినప్పుడు, వాక్యదారి హెచ్చరించినప్పుడు వెంటనే లోబడి ఆ మార్గం నుంచి ప్రకారం రావడమే కదా మారు మనసు అంటే. ఆయన ప్రేమించడమే కదా మారు మనసు అంటే. ఈనాటి వరకు మనం ప్రేమించుకుంటున్నాం. మీరు ఒక సంగతి తెలుసా? వాస్తవం చెప్పాలంటే మనకంటే మనల్ని ఎక్కువ ఎవరిని ప్రేమించాం మన తర్వాతే ఎవడైనా, అంతే కదా. మనకంటే మనల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తాం మన తరువాతే ఎవరైనా కావచ్చు. కానీ వాక్యం అంటుంది, ప్రభు అంటాడు, మనం వ్యక్తులుగా చేసుకొని మనకంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి, అంతే కదా. తను తాను ఉపేక్షించుకొని ఈ రోజున దేవుని ప్రేమించే జీవితంలో మనం చాలా వెనకబడ్డాము.
ఎలా అంటారు? అసలు దేవుని ప్రేమించిన అర్థం ఏంటి? యోహాను పత్రిక ఏమంటే చెప్పండి. దేవుని ప్రేమించినట్టే ఆయన ఆజ్ఞలు లేకున్నట్టే, ఇంక వేరేదేం కాదు. దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలు లేకున్నట్టే. ఎక్కడ ఆయన ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఎక్కడ ఆయన ఆజ్ఞలు? ఇదిగో ఈ వాక్యములో, ఈ మార్గదర్శి, ఈ పుస్తకం మనకి ప్రభుత్వ గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథములో దేవుని చేరటానికి ఒక మానవుడు ఎలా నడవాలో, వాడి జీవితం ఎలా ఉండాలో ప్రతిదీ ప్రభు వ్రాయించి పెట్టాడు. అనేక మంది భక్తులను మనకు మాదిరిగా ఉంచాడు. యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే వారి జీవితాలు రాయబడ్డాయి. ఎవరిలా ఉండాలి, ఎవరిలా ఉండకూడదని చెప్పడానికి ఒక మాదిరి ప్రభు చూపించాడు. మరి నువ్వు ప్రభువును ప్రేమిస్తే, మనస్ఫూర్తిగా ప్రభువును ప్రేమిస్తే, హృదయపూర్వకముగా ప్రభువును ప్రేమిస్తే, పూర్ణాత్మతో ప్రభువును ప్రేమిస్తే, మొట్టమొదట నీవు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు. ఒక ప్రశ్న అడుగుతాను, మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోండి. గత సంవత్సరం ఒక ప్రత్యేకమైన పరిచర్య ఆరంభించాం, గుర్తుందా మీకు? ఒక ప్రత్యేక పరిచర్య. కొందరేమో 3 నెలల్లో బైబిల్ పూర్తి చేస్తామన్నారు, కొందరేమో 6 నెలల్లో, మరి కొందరేమో సంవత్సరానికి ఒక్కసారి. ఎవరితో ఒప్పందం చేస్తున్నావు? నాతోనా? సంఘముతోనా? దేవునితో. క్రమంగా బైబిల్ చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాం ప్రభువా అని. ఆనాడు జనవరి 1న ఇదే స్థలంలో మనం ఉండి కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. సంవత్సరం అయిపోయింది కదా. ఈరోజు ప్రశ్నించుకో, నిజంగా నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుని సన్నిధిని, వాక్యాన్ని ప్రేమించగలిగావా? మరి కొందరు తీర్మానాలు, ప్రభువా ప్రాణం పోయినా సరే నీ సన్నిధికి దూరం చేయలేదా? ఆ విషయంలో ఆనాటి స్థితి అది. అపాయంలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, తప్పించాడు దేవుడు, ఇక ప్రభువా నీ పాదాలే దిక్కు నాకు. ఎన్ని తీర్మానాలు చేసామో ఈరోజు ఒక్కటి కూడా మనస్సులో ఉన్నాయా? లేవు. ఎప్పుడో మర్చిపోయావు. అది దేవుని ప్రేమించేవారు చేసే పనేనా? దేవునికి భయపడేవారు చేసే పనేనా? ఆయన మార్గాల్లో నడిచేవారు చేసే పనేనా? ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, ఒక నెల రోజులు గుర్తుంచుకొని ఆ తరువాత పనుల్లో పడిపోగానే, లోకములో పడిపోగానే, కాస్త కష్టం కలగగానే, శ్రమ కలగగానే దేవునితో నువ్వు చేసిన నిబంధన ప్రక్కన పెట్టేస్తే న్యాయమైనది? ఒకవేళ దేవుడే తన నిబంధన ప్రక్కన పెడితే ఏమైపోతాం మనం? ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. ఉండగలమండి? లేదు. దేవుడే వదిలితే, దేవుడే మర్చిపోయి ఉంటే, ఆయనే మనకు దూరం అయి ఉంటే ఈరోజు మనకు ఉండేవాళ్ళము కాదు. ఈ వాక్యమంతా అదే. ద్వితీయోపదేశ కాండములో ప్రాముఖ్యంగా ప్రభు చెప్పే మాటలన్నీవే. నేను మీకు తోడుగా ఉన్నాను, నడిపించాను, భద్రపరిచాను, ఆహారం ఇచ్చాను, పోషించాను, కానీ మీరు నాకు దూరం అయ్యారు, నా మీద తిరగబడ్డారు, నన్ను బాధ పెట్టారు, అయినా నా కృపను మీకు దూరం చేయలేదు అని పదే 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 జ్ఞాపం చేస్తాడు. చూడండి, ఒక్క మాట గుర్తు చేయాలంటే 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం చూడదేతో 18వ వచనము, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపములన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపడవలే అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఎలాగనగా మేము నశింపజేయవలని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూచి భయపడి తిని ఆ కాలమందున యెహోవా నా మనవి ఆలకించను. చూడండి ఎంత తేటగా.
ఎవరో అడ్డుపడే వాళ్ళు ఉన్నారు నీ కొరకు నా కొరకు. ఆనాడు ప్రవక్తలు, మోషే, సమూయేలు అంటే ప్రవక్తలు. ఈరోజు మన పక్షాన అడ్డపడేది ఎవరు చెప్పండి? చెప్పాలి, వాక్యం తెలుసుకోవాలి. మన ప్రభు అయినా తండ్రి కృపాసిన ఆశ్రయుడు మన పక్షమున విజ్ఞాపన చేసే పరిచర్య. ఇప్పుడు ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు పరిచర్య ఏంటంటే, మనం నశించిపోకుండా తండ్రి పక్షమున ఆశ్రయుడై ఉండి నీ పక్షాన నా పక్షాన అని విజ్ఞాపన చేస్తాడు. తండ్రి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో అని అడగబట్టే ఈరోజు మనం ఉన్నాం. మన ఆరోగ్యమనో, శక్తనో, జ్ఞానమనో, తెలివనో, బలమనే కాదు. నీ పక్షాన నా పక్షాన మన ప్రభు దేవుని దగ్గర విజ్ఞాపన చేయబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం? ఎప్పుడో మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి కదా. ఎందుకు జీవించామంటారు? ఆరోగ్యమా, మన శక్తి, మన ధనమా, మన బలమా? కానీ కాదు. నీ పక్షాన నా పక్షాన ఆనాడు మోషే అడ్డుపడ్డట్లుగా, సమూయేలు అడ్డుపడ్డట్లుగా ప్రభువైన క్రీస్తు వారు నీ పక్షాన నా పక్షాన బతిమాలుతున్నారు. ఎవరిని? తండ్రిని. తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండలేము. నేను ఎరువేస్తాను, నీరు పెడతాను, కాపు చేస్తాను. ఈ సంవత్సరమైనా ఫలించిన సరే, లేని దానిని నరికించి వేయము. బాప్తిస్మ యోహాను గారు అంటారు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున, ఎక్కడంట? వేరు, కొమ్మ కాదు. కొమ్మ కొట్టేస్తే మళ్ళీ బతికిద్ది. కొమ్మ కొట్టేస్తే మళ్ళీ కొమ్మ పుడుతుంది. వేరు కొట్టేస్తే అక్కడ చెట్టు ఉంటుంది అనే దాఖలానే కనపడదు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరు ఉంచబడింది. మీరు ఫలించిన సరి, ఫలించకపోతే నరికి అగ్నిలో. ఇన్ని మాటల్లో ఉండే మన వాక్యం బాగా తెలుసు నీకు నాకు, చాలా బాగా తెలుసు వాక్యం. కానీ అదే వాక్యము నిన్ను నన్ను గద్దిస్తూ ఉంటే సరిచేసుకోమని, భయపడమని, దేవునికి ఆయన మార్గాల్లో నడవమని, ఆయన ప్రేమించమని వాక్యం జ్ఞాపకం చేస్తుంటే అది మాత్రం మన జీవితాల్లో లేదు. ఈ సంవత్సరం ఆరంభంలో ఈ మైలు రాయి దగ్గర మొదటడుగు వేస్తే, మొదటి రోజు మొదటడుగు ఇది. మొదటడుగు వేస్తే ముందుగా ఒక్కసారి ఆలోచిద్దాం. గత సంవత్సరం అంతలో మన జీవితం ఎలా గడిచింది? నీ ఇష్టానుసారం గడిచిందా? దేవుని చిత్తంలో గడిచిందా? మనం ఏం చేస్తామంటే అందరం కూడాను మనకిష్టం వచ్చే మార్గాన్ని ఎన్నుకుంటాం, ఆలోచిస్తాం, ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని ఒక అర్జీలాగా రాసుకొని ప్రభుత్వం తీసుకెళ్ళి అయ్యా ముద్రయ్య అంటాం. అంతే కదా? మనం ఆలోచిస్తాం, మనకేది మేలో మన సొంత ఆలోచనలో దేవుని భయం కానీ, దేవునికి ఇష్టమా కాదా ఏ ఉండవు. ఒక నిర్ణయానికి వచ్చేస్తాం, అర్జీ రాస్తాం. ఇక తీసుకెళ్ళి ముందు పెట్టి ప్రభువా సహాయం చేయి, ఇదిగో ఇది నెరవేర్చు, ఇది నెరవేర్చు. ఇది దేవుని చిత్తమా కాదా, వాక్యానుసారమా కాదా, నీ దేవుని ద్వారా వచ్చేదేనా, ఇదైనా మార్గమా కాదా? ఏనాడు ఆలోచించం. నీకు కావాల్సింది నువ్వు కోరుకుని నిర్ణయించుకుంటావు. ఇక ప్రార్థన మొదలైద్ది. అది ఎలాంటి ప్రార్థన అంటే బైబిల్ అంతా చదువుతాం దేవునికి. ఎవరికి చదువుతామండి? బైబిల్ అంతా ప్రభువుకు జ్ఞాపకం చేస్తాం. ప్రభు నువ్వు అలా చెప్పావు, ఇలా చెప్పావు. అదిగో ఆనాడు విసుగా ప్రార్థన చేయమన్నావయ్యా, విసుకుండా వచ్చాను నేను. శృంగర ప్రార్థన అయ్యా, హిజ్కియా ప్రార్థన అయ్యా, నాది అన్నా ప్రార్థన అయ్యా. అందరూ గుర్తు చేస్తా. ఎవరికి? అది వాక్యం రాసింది ఎవరు? చెప్పడమ్మా, వాక్యం రాసింది ఎవరు? ఆయనే కదా.
ఆయన గుర్తు చేయాలి, నువ్వు చెప్పాలి ఆయనకు బైబిలు, నువ్వు ఆయన ప్రసంగం చేయాలా ప్రార్థనలో. జాగ్రత్త. కొన్నిసార్లు మన ప్రార్థన కూడా పాపమైద్ది. ప్రసంగం ఏమంటాడు చెప్పండి? దేవుని సేవలో నీ నోరు జాగ్రత్తగా కాచుకో, నీ మాటలు ఎలా కొద్దిగంటే విస్తారమైన మాటలలో దోషముండక మానదు. విస్తరించి మాట్లాడడం వలన తమ మన వినబడాలనుకుంటున్నారు కానీ వారు దూరమైపోతున్నారు. జాగ్రత్త. నువ్వు ఒక నిర్ణయం తీసుకొని నిశ్చయం చేసుకున్న, ప్రభువా ఇది కావాలి అంటే అది దేవుని చిత్తముగా తెలుసుకోవాలి కదా. అందుకే పదే పదే జ్ఞాపకం చేస్తాను, తండ్రి నీ చిత్తమైతే. తండ్రి ప్రభువారి ప్రార్థన కూడా అదే కదా. గెత్సెమనీలో ప్రభువారి ప్రార్థన ఏంటి? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఎదురండి, నా ఇష్టం కాదు, నా ఇష్టము. ఈరోజు నీ మాట మన నోటి వస్తుందా? దేవుని ప్రేమించేవారు ఆ మాట పలుకుతారు. మనం ప్రేమించేవారు మన తర్వాతే దేవుడైనా దైవమైనా మన తర్వాతే. మనం తినాలి, మనం బాగుండాలి, ఆ తర్వాతే. అంతే కదా. కానీ ప్రభు చూపే మార్గం ఏంటంటే బహుతేడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకు భయపడు, ఆయన మార్గాలన్నింటిలో నడు, ఆయన ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు. దేనికోసమంటే ఈ బైబిల్ ఇచ్చింది ఆజ్ఞలు? నీ మేలు. ఇది ఆయన మనస్సు. అది దేవుని వాక్యమైన మనస్సు. ఆయన మనస్సు తెలిగి ప్రవర్తిస్తే నువ్వు మేలు పొందుతావు. దావీదు గురించి ప్రభువు ఏమంటారు? నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఆయన మనస్సు తెలుసు, అందుకే దివారాత్రం ధ్యానించేవాడు వాక్యాన్ని. నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి. చదవటం కాదు, వినటం కాదమ్మా. చదవటం కాదు, వినటం కాదు. ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు అనుసరించి నడుచుకుందన్నమాట కాక మరేమి నిన్ను అడుగుచున్నాడు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు. ఈరోజు మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ఆయనకు భయపడి, ఆయన ప్రేమించి, ఆయన మార్గంలో జీవిస్తూ మన మేలు కొరకై ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుంటూ మాత్రమే దేవుడు కోరుతున్నాడు. మరి గత సంవత్సరకాలం అంతా, నీ జీవితకాలం అంతా ఈ రీతిగా జీవించావా? ఇన్నేళ్ల నీ జీవితంలో మరి కొత్త సంవత్సరం నీకు వచ్చింది కదా 5 దినాలు. ఈ సంవత్సరం వరకు కూడా గజకాలం అంతా నీ బాల్యదినముల నుంచి ఊహదలిసేపటి నుంచి ఇదిగో ఈ మార్గము దేవుడు మన నుంచి కొరకు మన మేలు కోసం. ఎందుకు మేలు దొరకట్లేదు? ఎందుకు మేలు జరగట్లేదు? ఇది లేదు. ఏంటది? ఆజ్ఞలు కట్టడలు అనుసరించే జీవితం. చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఆ ప్రకారం నడిచే జీవితాలు మనం లేకుండా పోతున్నాయి. ఇదే ప్రభు అడుగుతున్నాడు, అలాంటి మనసు గలవారు నాకు కావాలి. ఈరోజు మన జీవితం అటువంటి మనసు నీలో నాలో ఉంటే నీకు మేలు. అది నీకు మేలు. అది దేవుడు చేసే మేలు. దేవుని ద్వారా మేలు పొందాలంటే ఈరోజు నీ మనస్సు మారాలి. ఏంట మనస్సు అనగా? ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించే మనస్సు, అనుసరించే హృదయము ఉందా ఈరోజు నీ జీవితంలో? లేనట్లయితే ఈ రోజున మారు మనస్సు పొందాలి. ఏంటా మనస్సు? దేవుని ప్రేమించి, లోబడి, భయపడి, హృదయపూర్వంగా ఆయన అనుసరించే మనస్సు నీకుంటే ఈ 2025 సంవత్సరంలో, ఈ రాబోయే ఈ నూతన సంవత్సరంలో కృపగల దేవుడు, దైవ దేవుడు మనకు మేలు చేయువాడుగా ఒకసారి దేశకాండమే చూడలేదు. 2వ అధ్యాయానికి రండి ఒక్కసారి. దేశకాండంలో చూద్దాం ఒక్కసారి వాక్యం ఏముంటుందో. 2వ అధ్యాయము
8వ అధ్యాయము 2వ వచనం, 8:2. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి, చూసారా ఏం శోధిస్తారంటే ఆయన, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదో. ఆదికాండము 22వ అధ్యాయంలో చక్రమా ఉండే 21. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును కదా ఎలా శోధించాడు? ఆయన మాట వింటావా లేదు. బలి కోరేవాడు కాదు, నరబలి కోరేవాడు అసలు కాదు ఆయన. కానీ వింటావా లేదా అని శోధించాడు, పరీక్షించను. ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడో, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు ఆయన అణుచు నిమిత్తము, నిన్ను అణచు నిమిత్తము ఈ అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము. ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున? నిర్దేశకాండం అంటే తెలుసా ఏంటది? 2వసారి కనానుకు బహు సమీపం 40 ఏళ్ల యాత్ర ముగిసింది. కొద్ది రోజులు అడుగు పెట్టబోతున్నారు. మోషే మాత్రం అడుగు పెట్టాడు. అందుకే అందరిని సమకూర్చి 2వసారి బోధిస్తూ వచ్చాడు, జ్ఞాపం చేస్తూ వచ్చాడు. 2వసారి ఉపదేశిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే ద్వారా పలికిస్తున్నాడు, నేను పరిశోధించి నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదని ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్యములో నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో. సంవత్సర ఆరంభములో పుట్టినరోజు సమయాల్లో ఇదే మనం చేయాల్సింది. కేక్ కటింగ్ల కన్నా కూడా కదా, పార్టీలు బిర్యానీల కన్నా కూడా 1 గంట కూర్చొని నీ జీవితకాలమంతా దేవుడు ఎలా నడిపించాడో, ఇన్నేళ్ల జీవితంలో ఎలా భద్రపరుస్తూ వచ్చాడో జ్ఞాపం చేసుకుంటే అది నీకు మేలవుతుంది. కొన్నిసార్లు అర్థం కాదు, మనమేనా అసలు ఇంతవరకు వచ్చింది, మనమేనా బ్రతుకుంది, ఎలా బ్రతుకున్నాం, అసలు ఈ స్థితి ఎలా వచ్చింది. ఎప్పుడైనా నేను పదే చెప్తాను, ఎవడైనా మన పాత జీవితాన్ని మర్చిపోతే చచ్చిపోయినట్టే కదా. మన పాత జీవితాన్ని మర్చిపోయామంటే బ్రతికుండి కూడా అవసరం. ఒక్కసారి మన పితృ జీవితాన్ని చూడండి ఒక్కసారి. అంతెందుకు 25 సంవత్సరాల క్రితం మనం ఎలా ఉన్నాం, 30 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాం ఆలోచించి ఒక్కసారి. ఈరోజు ఎలా ఉన్నాం? 30 ఏళ్ళ క్రితం మన ఊరు ఎలా ఉండేది, మన ఇళ్ళు ఎలా ఉండేవి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాం? ఇదే కదా ఆలోచించుకోవాల్సింది. ఇది మర్చిపోతే ఇక బ్రతుకు లేదు. ఇది గుర్తు చేసుకుంటేనే అనుక్షణం దేవా నీ కృప తండ్రి, నీ కృప తండ్రి అని ఆయన స్తుతిస్తాం. అది అంటాడు, ఈ 40 ఏళ్ళు అంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పటి నుంచి, అంతేగా, ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పటి నుంచి విమోచించి నడిపించి మార్గంలో తోడుగా ఉండి దేవదూతలు తిని ఆహారం ఇచ్చి బండ నుండి నీళ్ళిచ్చి మారాన్ని మధురంగా మారుస్తూ పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంలో నడిపించిన దేవుని కాపుదల జ్ఞాపం చేసుకుంటే దేవునికి దూరం కాగలవా? మన జీవితాల్లో, నా జీవితంలో, నీ జీవితంలో కూడా ఇదిగో మన బాల్యమున మనం ఎలా ఉన్నాం, మనం ఎలా పెరిగాం, ఆనాడు మన స్థితి ఏంటి, ఈ రోజున ఎంతగా దేవుడు దీవించాడు, ఈ 2025 ఎలా ఉంది, 2000 ఎలా ఉంది, లేదా 1990 ఎలా ఉంది, 80 ఎలా ఉంది, 70 ఎలా ఉంది? ఆలోచిస్తే
ఏం చేస్తావు చెప్పండి? ఆయన పాదాలు పట్టుకొని వదులుతావా? వదలవు. కొందరి జీవితాలు అయితే కొన్ని జన్మలు గుర్తు చేసుకున్నా చాలు, ఈ సంవత్సరం అంతా ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు, ఎన్ని దుఃఖాలు, ఎంత నలిగిపోయాం. ఈరోజు చూస్తామని ఆశ కూడా లేని స్థితి మనది. ఎక్కడ దాకొద్దు. కొన్ని జనవరి 1 నుంచి ఈరోజు వరకు కూడా అపాయాలు. అందుకే ప్రభు అంటాడు, జ్ఞాపకం చేసుకో. ఈ 40 ఏళ్ళు అనగా నీ గడిచిన కాలం అంతా, నీ జీవిత కాలం అంతా, ఈనాటి వరకు కూడా నీ దేవుడి అరణ్య మార్గం అది. ఏ మార్గం అది? అరణ్య మార్గం అంటే ఏంటి చెప్పండి? నీరుండదు, చెట్లుండవు, ఆహారం ఉండదు. అడవులు ఉండే ఏంటి? అరణ్యం ఉండేది ఏంటి? అడవి జంతువులు. మనిషికి నివాసయోగ్యమైనది కానీ కాదు. అలాంటి నివాస యోగ్యం కాని స్థితిలో ఎలా దేవుడు నడిపించాడో గుర్తు చేసుకుంటే మనకు అది మేలు. ప్రభు అన్నాడు అందుకే, మరియు నీవు ఆయన ఆజ్ఞ గ్రహిందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు. ఏం తెలుసుకోవడానికంట? ఎందుకు వచ్చాయి తెలుసా కష్టాలు, విషయాలు ప్రజలకు ఆ యాత్రలో? నీళ్ళు ఎందుకు లేవు తెలుసా? వారి హృదయంలో మాట బయటికి రావాలి కదా. అన్నీ బాగుంటే దేవాస్తోత్రం నీ యంత్రవాడు లేడు అంటాం, కానీ లోటు కలిగితే కదా మనసులో మాట బయటకు వచ్చేది. అంతే కదా. నీ హృదయంలో ఉంది తెలుసుకోవటానికి ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యానికి తీసుకెళ్ళాడు. చూడండి, నీ హృదయం ఉంది తెలుసుకొని నేను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకమో. ఈరోజు ఇదే స్థితి మంది. ఇన్నేళ్ళు నీ జీవితకాలమంతా నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే అది నీకు మేలు. ఎప్పుడు పక్కకు పోవమ్మా కదా. ఆనాటి ఆ స్థితి నీ కళ్ళ ముందు గుర్తొచ్చిందంటే కన్నీరు తప్పితే మన ముందు ఏముండదు. అంతే కదా. కన్నీరు తప్పితే ఎలాంటి స్థితి నుంచి ఎలా లేపుకొచ్చాడు దేవుడు. ఎంత యోగ్యత నీకు నాకు ఇచ్చాడు దేవుడు. ఎంత కృప చూపాడు, ఎంతగా ప్రేమించాడు. ఏం చూసి? మన గొప్పతనమా, మన జ్ఞానమా, మన తెలివా, మన అందమా, ఐశ్వర్యమా? కానే కాదు కదా. కేవలం కృప కృప కృప. ఏకత లేని నన్ను ఎన్నుకున్నాడు ఆయన, పిలుచుకున్నాడు ఆయన, తన సొత్తుగా మార్చుకున్నాడు. చెయ్యుడుగా ప్రేమిస్తూనే వచ్చాడు. ఎన్ని పర్యాలు దూరమైనా కూడా వదలలేదు కదా ప్రభు. ఎంతగా ఆయన శోధించినా, ఎంతగా మనసు బాధ పెట్టినా కూడాను తులసివేయలేదు ఆయన. అంతగా ప్రేమించాడు కదా. రోజు జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకుంటే అది మనకి మేలు. తర్వాత అంటాడు చూడండి, ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన ఎవరు నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు. చూడండి, నువ్వు బ్రతకాలంటే ఆహారం కాదు, ఆయన మాట కూడా కావాలి అని తెలుసుకోవడానికి నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితలే కానీ ఎరుగని మన్నాతో నిన్ను పోషి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఇన్నేళ్ళు ఎలా దేవుడు ఆహారం ఇచ్చాడు గుర్తు చేసుకోవాలి, వస్త్రాలు ఇచ్చాడు గుర్తు. తర్వాత చూడమన్నాడు, ఈ 40 సంవత్సరములు నేర్చుకున్న బట్టలు పాతగెలలేదు అంటే ఏం జ్ఞాపకం? ఈ రోజున ఇన్నేళ్ళు ఆయన ఇచ్చిన వస్త్రాలు కదా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత నీ కాలు, నీ ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీకు ఇచ్చిన ఆహారము, నీకు ఇచ్చిన వస్త్రాలు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, ఎవరిచ్చినవన్నీ కూడాను జ్ఞాపకం చేసుకోలేదు. ఒకడు తన కుమారుని సృష్టించాడు, అట్లే నిధుని యెహోవాని సృష్టించేవాడిని తెలుసుకొని ఆయన మార్గం నడుచుకున్నట్లుగా, ఆయనకు భయపడినట్లు
నీ దేవుడు యెహోవా ఆజ్ఞను గైకొంటే నీ దేవుడని యెహోవా ఏంటా మంచి దేశము? ఏంటా మంచి దేశము? ఇదా అమెరికానా ఆస్ట్రేలియానా? ఏంటా మంచి దేశము? ఆయన సన్నిధి పరలోక పట్టణం. అదే కదా మన గమ్యం. మంచి దేశము, కన్నీరు లేని, దుఃఖం లేని, చీకటి రాత్రులు లేని, సూర్యుడు అక్కర లేని నిత్య రాజ్యము, మంచి దేశం. ఎలా వెళతావు? సనుక్కుంటుంటేనా? గొణుకుతుంటేనా? ఇంతగా ప్రేమించిన అది లేదు ఇది లేదని యెషయాలాగా తిరుగుబాటు చేస్తేనా? కాదు కదా. గుర్తు చేసుకుంటూ ఆహారము, వస్త్రము, ఆరోగ్యము, ఈ మార్గమంతటిలో ఎలా కాపాడు గుర్తు చేసుకొని మనసారా నిత్యం స్తుతిస్తూ ఉంటే కదా ఆ మంచి దేశంలో అడుగు పెట్టేది మనము. ఒకవేళ మన అనేకులకు ఈ మనస్సు కష్టంగా చెప్తున్నాను, ఇది చివరి సంవత్సరం కావచ్చేమో. అనేకులకు ఈ 2025 చివరి సంవత్సరం కావచ్చేమో. 2026 మనం చూడలేమో. ఒకవేళ మనం ఉండం, అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం ఉండం కదా. క్రిస్మస్ జరిగిద్ది, ఈస్టర్ జరిగిద్ది, అన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ఎవరు ఉండం? మనం ఉండం. గత సంవత్సరం అనేక మంది వెళ్ళారు. ఏమైనా ఆగినాయా? సూర్యుడు ఏమైనా ఆగిందా? చంద్రుడు ఏమైనా ఆగిందా? తింటం ఏమైనా ఆగిందా? తాగడం ఏమైనా ఆగిందా? అన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం మాత్రం ఉండవు. మరి ఎక్కడ ఉంటాం మనం అప్పుడు? ఆ మంచి దేశంలో దేవుని సన్నిధిలో లాజరు వలె నెమ్మది పొందే జీవితంలో ఉంటే అది నీకు మేలు. అలా మేలుగా ఉండాలంటే ఇదిగో ఆయన చెప్పిన మార్గం జ్ఞాపకం చేసుకో. ఈరోజు మర్చిపోవద్దు. ఎలా పోషించాడో, భద్రపరిచాడో, నడిపించాడో అది మనకి మేలు. మర్చిపోతే ఇక మన జీవితంలో వేరొక దారి, క్షమాపణ లేనే లేదు. ఏదైనా మర్చిపో, కానీ ఆయన చేసిన మేలు మర్చిపోకూడదు. రెండవదిగా చూస్తే ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. చూడదైతే కీర్తనలో 105వ కీర్తన 5వ వచనం చూస్తే వాక్యం ఉంటుంది, ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము. ముందేమన్నాడు? ఆయన నడిపించిన మార్గమంతా జ్ఞాపకం. ఆ 40 ఏళ్ళు జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నీ గత జీవితం అంతా నడిపించిన జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆయన చేసిన ఆశ్చర్య, ఏంటి ఆశ్చర్యం? ఏం చేసిన ఆశ్చర్య కార్యాలు? ఏం చేయలేదా? ఇవన్నీ ఆయన చేసినవి కాదా? ఈరోజు నా స్థితి, మన విజయాలు, మన కుటుంబాలు, సంఘము, ఇవన్నీ ఆయన చేత ఆశ్చర్యకార్యాలు కావా? కొన్నిసార్లు పాత ఫోటోలు గుర్తొస్తాయి నాకు. చూస్తాను మన మందిరం ఎలా ఉండేదో. గుర్తుంది ఎవరికైనా కూడా మందిరం ఎలా ఉండేదో? చుట్టూ ఏముండేది, ఎడారిలా ఉండేది, ఒక రోడ్డు ఉండేది, కనీసం తిరగలు ఉండేవి కావు చుట్టూ. ఇదొక్కటి నిలబడి ఉండేది ఎడ. ఇంతవరకే చిన్న కాలిబాట ముందు డొంకలాగా ఉండేది. అప్పుడు ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. అప్పటికి ఇప్పటికి చూస్తే ఇది ఆశ్చర్యం కాదా? ఏంటది? ఆశ్చర్యం. ఇంతగా దీవించావు ప్రభువా మా కళ్ళ ముందే. ఎప్పుడో ఎవరో చెప్పింది కాదు, ఎవరో చెప్తే విన్నది కాదు, మనం చూసాం కళ్ళారా. మనం చూసాం. ఇది ఆశ్చర్యం కాదా? మహిళ దగ్గరికి వెళదాం, మహిళ కాడికి వెళ్దాం, మంది వదిలిపెట్టి ఇంటి దాకా పోదాం. మన ఇంటి దాకా పోదాం. ఎలా ఉండే ఇళ్ళు? నాది కూడా పురిల్లే. నేను అక్కడి నుంచి వచ్చినండి, మర్చిపోయి ఇప్పుడు కదా. నాది కూడా అక్కడ ఉన్నవాడిని. పొడుగు ఇల్లు ఉండేది, తొంగేస్తుండేది. అక్కడి నుంచి వచ్చాం మనం పుట్టుతో కొడేసలేం కాదు. దేవుడు కనికరించబట్టి ఈ రోజున ఈ స్థితి. ఈరోజు ఎలా ఉన్నాయి చెప్పండి? ఇది ఆశ్చర్యం కాదా?
ఆశ్చర్యముగా చెప్పండి, చెప్పాలి. ఆశ్చర్యమే. ఎవరు చేసిన ఆశ్చర్యము? మన దేవుడు చేసిన ఆశ్చర్యం. ఆ రోజు మనం కట్టే బట్టలు ఎంత ఉంటాయి ఆలోచించి. మన తల్లిదండ్రులు కానీ మన పెద్ద గడ్డ బట్టలు ఎలా ఉంటాయి? 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు గొప్ప. ఈరోజు 5,000 కూడా చాలవు మనకి. ఎంత చాలవు? ఆశ్చర్యం కాదా? చెప్పు ఒక్కసారి. ఆశ్చర్యమే కాదా? ఎలాంటి తిండి తిన్నావు? సంకటి పున్నీళ్ళు తిన్నాము లేదా? నేను తిన్నా, మీరు తిన్నారు లేదా? ఉల్లిపాయ వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఈరోజు బిర్యానీ లేకపోతే పండగ లేదు. పెళ్ళిళ్ళంటే పప్పన్నం, పెసరపప్పు, చారు, బెల్లపు చారు. ఈరోజు 20 రకాలు కనపడాలి ప్లేట్లో. దీన్ని ఏమంటారు చెప్పండి? ఎవరు చేసిన ఆశ్చర్యం అది? మన దేవుడు చేసిన. ఇవన్నీ మర్చిపోయి ఎన్ని ప్రక్కన పెట్టి ఏం చేశాడయ్యా దేవుడు? అదేమంటే ఇది ఒక ప్రశ్న వచ్చేస్తాం మనకి. న్యాయమేనా? అందుకు చెప్తాను, పాత జీవితాన్ని మర్చిపోతే చచ్చిపోయినట్టే. అర్థమైందా? ఇక బ్రతికి కూడా దండగా. ఎక్కడి నుంచి వచ్చే మన మూలాలు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. దేవుని కృప కృప కృప. ఊరికి పోవాలంటే అడ్రోడ్ దాకా నడుచుకుంటా పోయి దొంగదారిన పడి చిన్నపిల్లమైన కూడా నడిపించేవాళ్ళు, ఎత్తుకోలేక కదా. ఈ మధ్య ఇల్లు ఉండేవి కావుగా అడ్డదారి రోడ్డు పెరిగి ఉండేది. కానీ ఈ సవాళ్ళు ఇప్పుడు పడ్డాయి కదా, ఎన్ని సమాధులు వాడు బాట భయం. నందులు మీకు సంగతి తెలుసా? ఆ నందుల మీదే ప్రార్థనలు పెట్టాను నేను. మన ఆయన వాళ్ళ కాడ ఫస్ట్ వాళ్ళు అడిగేరింది. ఆ నందుల మీద కూర్చొని పేర్లు పెట్టాను. సుధీర్ దగ్గర నుంచి అందరికి పేర్లు పెట్టాను. వాళ్ళ శాలరీ పేర్లు పెట్టి ఆవిడే ఆ నందుల మీదే ఆ సమాధి మీద కూర్చొని ఈరోజు ఓ మహానగరంగా తయారైంది అది కదా. ఆశ్చర్యం కాదా? చెప్పండి. బయలుదేరాలంటే ఇంటికి బండి 20 కార్లు ఉన్నాయి పల్లెలో. ఆశ్చర్యం కాదా? ఇవన్నీ మర్చిపోయి అదేమంటే ఏం చేసావు దేవా నాకు? ఎవడవుతావండి? ఏం చేసావు ప్రభువా? న్యాయమేనా? కానీ అందుకే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం తీసుకోవాలి. చూడండి, 100 ఒకసారి మళ్ళా 100 5వ వచనం. ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన మాత్రమే చేసిన, ఇంకెవరు చేయలే మనకి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభువా మా స్థితి మార్చండి, మా కన్నీటి తుడవండి, మమ్మల్ని లేవనెత్తండి ప్రభు అని మన పితరులు మనము పెట్టిన ఆ మొరలకు ప్రతిఫలమే కదా ఇది. మీకు గుర్తుందో లేదు? ఈరోజు నగర కాగితాలు ఉన్నాయి. ఇల్లు అందరి కోసం ఒక లిస్ట్ రాసుకొని ప్రతి శుక్రవారం కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు గృహాల కోసం. పేరు పేరున కుటుంబం ఎలా జరిగేది తెలుసు? కుటుంబ ప్రార్థన చుట్టింట్లో మధ్యలో బయట కూర్చునేవాళ్ళం. లాంతర పెట్టుకొని పెట్టమ సైడ్ పెట్టుకొని 30 ఏళ్ళ క్రితం అందరూ నా చుట్టూ కూర్చునేవాళ్ళు. చేపలు వేసుకొని నేను స్టూల్ మీద కూర్చునేవాడిని. పేట స్టూలో రాయి మీద పర్లా కూర్చునేవాళ్ళం. కూర్చుని ఉండేవి అప్పుడు మన ఏళ్లలో. వాన పడిందంటే తెలుసా? వాన పడిందంటే ఆ చుట్టింట్లోనే మధ్య కూర్చోండి, ఆ చుట్టూ కూర్చునేవాళ్ళు. పైన నీళ్ళు పడతా ఉన్నా కూడా కదా. నిజం అది. మన ఇళ్ళే అవి. దాన్ని సిగ్గుపడక్కర్లా మనం. కానీ గర్వపడేది దీనికి తెలుసా? ఆ స్థితి నుంచి దేవుడు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది ఆయన కృప, ఆశ్చర్య కార్యం. జ్ఞాపకం చేసుకో ఒక్కసారి. ఎక్కడ దాకా మన జీవితాలే. హాస్పిటల్లో పోవాలంటే గుంటూరు మద్రాసు కదా. 4 అడుగుల్లో ఇన్ని హాస్పిటల్ పెట్టాడు మనకి. ప్రతిదీ ఆశ్చర్యకార్యాలు ఎన్ని చేశాడో మనసారా స్తుతిస్తే ఈ రోజున అది మనకి మేలు. పుల్లాబాకు వాకిన పుల్లాబాకు కూర్చొని ఆలస్యం వచ్చి దగ్గర కూర్చొని నష్టం లేదు. ఇప్పుడు లేపని కూడా వాక్యం పోతే అని లేదా అట్రమ్మనండి, కూర్చోలేపు రమ్మనండి.
ఆశ్చర్యకాలు ఎన్ని చేశాడో మనం మర్చిపోయామంటే అది న్యాయం కాదు. మూడవదిగా చూడదేతో మూడవదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2:5 తీయండి ఒక్కసారి. ప్రకటన 2:5 చదవాలి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో మూడవది జ్ఞాపం చేసుకోవాలమ్మా. మూడవది జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదట ఈ 40 సంవత్సరాలు లేదా నీ జీవితం అంతా ఎలా నడిపించాడో జ్ఞాపకం చేసుకో. రెండవదిగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు. మూడవదిగా నీవు ఏ స్థితి నుండి పడితివో అంటే పడిపోవడం అంటే ఏంటి? పడిపోవడం అంటే ఏంటి? దేవునికి దూరమైన స్థితి. ఒకవేళ దేవునికి దూరమైతే నువ్వు అక్కడే ఉంటావు. దేవుని చిత్తం కాదది. తిరిగి రావాలి, పశ్చాత్తాపడాలి, పాపక్షమాపణ పొందాలి. నువ్వు అలాగే పడి ఉండవు. దేవుని చిత్తం కాదు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో గుర్తు చేసుకొని మారు మనస్సు అంటే జీవితాన్ని మార్చుకొని జ్ఞాపం చేస్తున్న ప్రభువు అడుగుతున్నాడు. ఈ దినం మనం జ్ఞాపం చేసుకున్న విషయం ఏంటంటే ఏ స్థితిలో పడిపోయామో అను జ్ఞాపం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎక్కడ దూరం అయ్యావు? ఏ రోజు దూరం అయ్యావు దేవునికి? ఈరోజు నువ్వు దేవుడు దూరం అవడానికి కారణం ఏంటి? జ్ఞాపం చేసుకోవాలి, జ్ఞాపం చేసుకోవాలి. గుర్తురాబోతే ప్రభువుని అడగు. ప్రభువా ఎక్కడ పైన నాకు జ్ఞాపం చేయి తండ్రి. నాకు తిరిగి లేవు ప్రభువా. నా జీవితాన్ని కట్టండి తండ్రి. మరలా ఆనాటి జీవితం నాకు కావాలి. అమ్మాడి ప్రేమ నాకు కావాలి. ఆనాటితో సాహసం నాకు కావాలి తండ్రి. అయ్యా కూర్చొని చూడండి. చిన్నపిల్లలు ఉన్నారు చూడండి. కూర్చొని చూడండి. ఏమన్నా ఉన్నాయి? ఖాళీ కట్టు తెచ్చటేయండి. ఇట్లమ్మా ఇవైపు రండి. కూర్చొని ఇవైపు రండి. ఇవైపు వచ్చాను. ఎక్కడ పడిపోయావో జ్ఞాపం చేసుకోవాలి. పడిపోయిన స్థితిలో ఉంటాం. దేవుని చిత్తం కాదు అది. ఎవరు నశించడం దేవునికి ఇష్టం కాదు అది. ఒక్కసారి అమల వాక్యానికి వెళితే ప్రణలో చూడదైతే ముందుగా ఏం చెప్తున్నాడో, ఏ సంఘం రాస్తున్నాడు అది? ఎఫెసులో సంఘదూతకు ఎలాగో రాయమో 7 నక్షత్రములు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఏం తెలుసు దేవునికి? 3 చెప్పాడు. మన క్రియలు, మన కష్టము, మన సహనం. ఈ 3 గమనంలో ఉండేది. క్రియలు, కష్టము, సహనం. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? నీ కష్టాన్ని, నీ క్రియలని, నీ సహనాన్ని 3 లెక్కించేవాడు మన దేవుడు. కొంత క్రియ కనపడతాయి, నీ కష్టం కనపడదు. కొంత కష్టం కనపడి నీ క్రియలు కనపడవు. కొంత నీ కష్టం నీ క్రియలు కనపడతాయి, నీ సహనం కనపడదు. కానీ ఈ 3 చూసేది ఎవరు? దేవుడు. నేను ఎరుగుదును, నాకు తెలుసు. తర్వాత అంటాడు, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తమని చెప్పుకోను వారిని పరీక్షించి నీవు కనుగొంటివని, మరియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను అనగా ఇన్ని చేసినా కూడా నేను నీ మీద ఒక తప్పిదము మోపవలసి ఉంది. ఏంటంటది? మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివి. ఏం వదిలావంటండి? ఏం వదిలావు? మొదట ప్రేమ అంటే చెప్పండి. మొదట ప్రేమ అంటే బిడ్డలు పుట్టారనుకోండి, చాలా ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టాడు అనుకోండి, ఎంత ప్రేమిస్తాం. కాలు కింద ఈ కుదురు గడిచిన తర్వాత ఇక మామూలు అయిపోద్ది అలవాటు. అలాగే ప్రభుత్వం అంగీకరించిన క్రొత్తలో, రక్ష పొందిన క్రొత్తలో, మారు మనసు పొందిన క్రొత్తలో బైబిల్ ఎప్పుడు చేతిలోనే. ఏంటది? ఏంటమ్మా? బైబిల్ పక్కన పెట్టకుండా ఒప్పుకో. ఎవరు అనుకోని సంకలం ఉండాల్సిందే.
టైం దొరికితే చాలు పెయ్యి తిప్పుతూ ఉంటావు. టైం దొరికితే ఏకాంత కొండలకు పోయేవాళ్ళు ఉన్నారు. ఎడకంట కొండలకి ఏకాంత ప్రార్థన ప్రభువులాగా. ఇంట్లో ఈయన కుదరదు వాళ్ళకి. ఎడే రహస్యం చేసి చాలు కదా. ప్రత్యేకంగా ఎక్కడ పోవాలంట కొండలకి. అదొక ప్రేమ. మరి ఈరోజు బొమ్మను 40 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివి. రక్షణ పొందినాలో నీకున్న ఆసక్తి, వాక్యం పట్ల, దేవుని పట్ల, పరిచర్య పట్ల, సేవ పట్ల, మందిరం పట్ల నీకున్న ప్రేమ, నశించే ఆత్మల పట్ల నీకున్న ప్రేమ నువ్వు వదిలేవని నేను తప్పుడు మోపుతున్నాను. నీ తెలియకుండానే నీ ఆత్మ చల్లారిపోయింది, దూరం అయిపోయావు. నీ తెలియకుండానే వాక్యం పోయింది, ప్రార్థన పోయింది. మొక్కుబడిగా, అలవాటుగా దేవుని సంస్థగా దేవునికి కూడా తెలుసు. ఎవరు తెలుసుకుంటున్నావేమో. వారికి వస్తాడో కనపడతావు. నీ చేతిలో బైబుల్ ఉంటుంది. చెప్పి చెప్పముందే తీస్తావు, చదువుతావు. మొట్టమొదటి ప్రార్థన చేస్తావు. స్తుతి, ఆరాధన, పాటలు. మరి మిగతా 7 ఎలా ఉంటావో నాకు తెలియనే. తెలుసా? ఇక్కడ చూస్తున్నా మిమ్మల్ని. కానీ మన దేవుడు నేను ఎల్లప్పుడు చూచే, అంతే కదా. నేను ఎరుగుదును. ఇదే ఇక్కడ నేను చూస్తాను, ఇక్కడ మనుషులు చూస్తారు, ఇక్కడ అందరూ చూస్తారు. మిగతా కాలం అంతా ఆయన చూస్తాడు. అది గౌరవం. నేను ఎరుగుదును. మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలేవని ఎరుగుదును. ఏదైనా గొప్ప మేలు జరిగిందుకోండి, ఆ కొద్ది రోజులు మాత్రం ఎంత భక్తి అంటే మన జీవితాల్లో ఏమా కదా. ఒక స్వస్థ కలిగినా, ఒక గొప్ప మేలు జరిగినా ఆ కొద్ది నెలలు మనలాంటి భక్తులు కనపడరు. ఇక ఆ తర్వాత మళ్ళీ మామూలు జీవితమే. దేవుడు లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, పాటలు లేవు, ఆరాధన లేదు, ఆలస్యమే, అంత మామూలే. దీన్నే మొదట నీకున్న ప్రేమ వదిలేవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. మరి దీనికి శిక్షణ. ప్రభు, ఆనాడు భక్తిగా ఉన్నాను కదా, ఈ కొద్ది రోజులుగా నేను దూరం అయింది. ప్రభు అంటాడు, నువ్వు జ్ఞాపం చేసుకొని మరో మనసు పొంది మరలా దారికి వస్తేనే తప్ప నేను క్షమించను. అంతే కదా. చూడేమంటాడు, నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో నువ్వు జ్ఞాపం చేసుకొని ఏం పొందాలి? మరో మనసు అంటే సరిచేయబడి. మరో మనసు అర్థం ఏంటంటే సరిచేయబట్టం. మరో మనసు పొంది మరలా ఏం చేయాలంట? ఆ మొదటి క్రియలు చేయమో అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను ఎదుకు వచ్చి పక్కనెట్టేస్తానంతే. అర్థమైందా? ఏం చేస్తారంట? పక్క పెట్టేస్తాడు. ఎవరిని? నిన్ను, నన్నే. ఎందుకు? ఆ మొదటి ప్రేమ పోయింది. ఎంత ఉన్నాం ఈరోజు ఆ స్థితిలో మన జీవితాల సంఘాల్లో. ఎందుకు సంఘాల ఉద్యమం లేదంటే ఇదే తప్పు. ఏవిసి సంఘము తప్పే. మొదటి ప్రేమ పోగొట్టుకున్నాం. పండగ రోజులో ఉన్న ప్రేమ మిగతా రోజు కనపడిందండి. క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ రోజు ఆ ప్రేమ మీరు దేవుని పట్ల. పలహారాలు, కానుకలు, అసలు చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తావు. మాకు కూడా ప్రతి ఆదివారం ఎలా ఉంటుంది బాగుండి అనిపిస్తే, మరి ఆదివారానికి ఏమైపోద్ది చెప్పండి? ఉత్సాహం అంతా పోద్ది, అమ్ముడ ప్రేమ పోద్ది. మళ్ళీ ఎప్పుడు గుర్తు వస్తుందంటే మళ్ళా పండగ రావాలి. ఎవరు రావాలా? దేవుడు పండగ దేవుడు కాదు ఆయన. ఇదే మూడ ప్రేమ కొట్టుకోవడం అంటే. ఇదే మూడ ప్రేమ కొట్టుకోవడం అంటే. నువ్వు జ్ఞాపకం చేస్తున్నది అయితే మరి మనసు పొందాలి. తిరిగి అక్రియ చేయకపోతే తోసేస్తానంటున్నాడు. జాగ్రత్త. జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దూరం అయ్యావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో. తర్వాత మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు లోకాస్వార్తకి వెళితే
లోకాసువార్త ముగిస్తాను. లోకాసువార్తలో ఒక మాట చూద్దాం. దయతో 17వ అధ్యాయము 32. ఒక స్త్రీని గుర్తు చేసుకోమన్నాడు దేవుడు. లోతు భార్యను జ్ఞాపకము. తెలుసా మీకు ఆమె? మీటి పక్కేనా? మనూరేనా? చెప్పండి. తెలుసు అన్నారుగా. ఏం తెలుసు ఆమె గురించి? లోతు భార్య గురించి ఏం తెలుసు మనకి? చెప్పండి అమ్మా. అది ఒక్కటి తెలుసు. ఇదిగైంది వెనక్కి తిరిగి ఏముంది వెనక? ఏముంది వెనక? సొదొమ వదిలిపెట్టలేకపోయింది. వదిలిపెట్టమని బతకడే వదిలిపెట్టలేక పోయింది. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం పాటుగా లోతు గారు కూడా బయలుదేరాడు. లోతుకు తండ్రి లేడు. వాడు చెప్పాలంటే అబ్రహామే తండ్రిగా ఉన్నాడు. తన సోదర కుమారుడు తనతో కలిసి జీవిస్తున్నాడు. అబ్రహాం బయలుదేరితే దేవుని మాటకు లోబడి లోతు కూడా తన చిన్న వెంట వచ్చేసాడు. ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. దేవుడు దీవించాడు. అబ్రహాముతో పాటుగా లోతును కూడా దీవించాడు. ఎంతగా దీవించాడంటే వారి ఆస్తి కలిసి నివసించినంతగా దీవించాడు. ఆస్తి పెరిగే కొద్దీ గొడవ సహజమేగా కదమ్మా. తోడుకోళ్ళు ఉంటారు ఒకే ఇంట్లో. కొంచెంగా ఉంటే ఇబ్బంది లేదు. కొంచెం పెరిగే కొద్దీ ఏమొస్తాయి? తగాదాలు వస్తాయి. ఈ అన్నదమ్ముల కుటుంబాలు కూడా అదే జరిగింది. వీరు బాగానే ఉన్నారు కానీ పనివాళ్ళ మధ్య గొడవ అయిపోయింది. పశువుల కాపర్ల మధ్య. ఇక అబ్రహాం లోతుని పిలిచి, మనం బంధువులము, మన మధ్య గొడవలు ఉండకూడదు. అబ్రహాం ఏం చెప్తారు సరే? బంధువుల మధ్య ఉండకూడదంట. ఉండకూడదమ్మా. మనకు ఉండేది వాళ్ళతోనేగా. తేడొక్కసారి అది కాలం తేడొక్కసారి వారు కాదమ్మా. లోతు అబ్రహాం మాట్లాడే మాటలు లోతుని పిలిచి కాదమ్మా. అంతకుముందు ఆయన సొదొమకు వెళ్ళకముందు ఆస్తి విస్తారము. అప్పుడు అబ్రహాము లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టాను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము కనుక మన మధ్య నీకు నాకు, నా పశువుల కాపలకును నీ పశువుల కాపలకును కలహము. ఎవరి మధ్య? చెప్పండి. ఇప్పుడు జవాబు చెప్పండి. పరీక్షించుకోవాలి. ఈ రోజున మన గొడవలు బయట వాళ్ళతో బాగుంటాం, బంధువులతోనే గొడవలు. అత్త కోడలు, తోడు కోడళ్ళు, అన్నదమ్ములు కదా. మళ్ళీ బయట వాళ్ళ స్నేహం ఉంటామంటే బో. మళ్ళీ మన మీద ఒక ముద్ద ఉంటుంది, విశ్వాసులు ఎవరంట. వాక్యం ఉంటుంది, మనం బంధువులు కనుక మనకి మన పశువులు కాపలకు రోధం కలహం ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? పాపం. దేవుడు మెచ్చడు. నువ్వు పాడే పాట, నువ్వు చేసే ప్రార్థన, నీ ఆరాధన అది చల్లదు అక్కడ. ఎందుకంటే ఆయన కోపం జీవితం లేదు అక్కడ. నేను పదే జ్ఞాపకం చేస్తామని గుర్తు చేస్తున్నాను. దేవుని సన్నిధి సమీపించేటప్పుడు సమాధానపడి రావాలి. ప్రభు చెప్పాడు కదా, నువ్వు బలర్పిస్తుండగా అక్కడ బలివుడి దగ్గర నీ మీద నీ సహోదరునికి విరోధమైన గుర్తు వస్తే అక్కడే నీ బలి వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సహోదరుతో ఎమడాలి. ఆ తర్వాత వచ్చి నీ అర్పణ. లేకపోతే చెప్పండి. మొదట వీళ్ళు ఏం చేయాలంట? ఎవరితో? సహోదరుతో. అబ్రహాము అంటున్నాడు, మనం బంధువులు కాబట్టి కలహం ఉండకూడదు. గతకాలం అంతా గడిచిపోయిందేమో గొడవలతోటే. మాట్లాడుకోకుండా, పలుక్కోకుండా, ఎడమొహంగా జీవించారేమో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోడు కోడళ్ళు, కుటుంబాలు.
ప్రభు చెప్తున్నాడు, నువ్వు సమాధాన పడాలి. తప్పెవరిదైనా కావచ్చు, నువ్వు సమాధాన పడాల్సిందే. అది విశ్వాసిగా నీ యొక్క బాధ్యత. అంతేనా? తప్పేమని చెప్పానా? వాక్యానుసారమా కాదా? అందుకే ఉంచాడు దేవుడు ఈరోజు. నువ్వు సమాధాన పడకుండా కష్టంతో దేశంతో ఉండి చనిపోయావనుకోండి, ఎడకపోతా ఉంటావు? చెప్పండి కరెక్ట్గా. పరలోకానికా నరకానికా? నరకానికే. ఏ ఏ తేడా, ఏ అనుమానం లేదు. అలా పోకూడదని నువ్వు సమాధాన పడతావని ఈరోజు నీకు ఇచ్చాడు దేవుడు. సరే, వెళ్ళిపోయాడు దూరంగా, గొల్ల ఉండకూడదు, సమాధాన పడి వెళ్ళారు. సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు లోతు. దేవుడు ఆ పట్టణాల పాడు యుగమును అది ఎలా ఉందంటే దేవుని తోటలాగా ఏదోలాగా ఉంది. కానీ అది మంచిది కాదు. పైకి అందం కనిపించింది కానీ ఆ పట్టణాలు సారవంతంగా ఫలవుతున్నాయి, కానీ అందులో పాపం ఉంది. నెమ్మదిగా లోతు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సొదొమలో చేరిపోయాడు. దాని భారం గొప్పదైపోయింది. దానికోసం చేసే ప్రార్థన కూడా గొప్పదైపోయింది. ఎంతోమంది మొరపెట్టారు, ప్రభువా న్యాయం తెచ్చు అని. ప్రభు దిగొచ్చి న్యాయం తెచ్చడానికి. ఆ సమయాన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని నీతిమంతుల లోతు తప్పించడానికి ప్రభు కృప చూపితే, ఆ రాత్రి దేవదూతలే వెళ్ళి లోతు ఇంటిలో ఉండి వారిని సంరక్షించి, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తే, లోతు భార్య ఏం చేసిందండి? లోతు భార్య వెళుతున్న కారణం ఏంటి? ఆ మనసంతా కూడా సొదొమలో, నాశనపురంలో ఉంది. మనసంతా కూడా, అయ్యో నా ఇల్లు ఏమైపోయింది, నాశనం అయిపోయింది, నా బంగారం అయిపోయింది. ఇదే ప్రాణం దక్కిందని కాదు, రక్షపడమని కాదు, ఒక్కసారన్నా చూసుకుందాం అని వెనక్కి తిరిగింది. దేవుని అతిక్రమించి ఉప్పు స్తంభముగా మార్చబడింది. ప్రభు అంటున్నాడు, ఎప్పుడు అబ్రహాము దగ్గర ఇది చెప్పిన మాట, ప్రభు చెప్పిన మాట, లోతు భార్యను జ్ఞాపకం ఎప్పుడు? ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటారా? వ్యర్థమైన వాడిని ఆశించి దేవుని కృప నుంచి తప్పిపోయి నశింపయింది. తర్వాత ఒక మాట్లాడాడు చూడండి, కండిషన్గా, లోతు భార్య జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకున్నవాడు సజీవముగా. ప్రాణం అంటే ఇక్కడ తెలుసండి, ఇది మనకు అర్థంలో చెప్పాలంటే ఆత్మను కాకుండా లోకాన్ని, ఈ లోక ఐశ్వర్యం కాపాడుకునేవాడు పోగొట్టుకుంది. ఏం అనుభవించే రాత లేకుండా పోయింది. ఆంక్షలు అలా ఉంటాయి. నోహుని జ్ఞాపకం చేసుకోమంటాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటాడు ప్రభువారు. నువ్వు గుర్తు చేసుకో. దేని ఆశించి దేవుని ఆజ్ఞకు అవిధేయులు అవుతున్నాం ఇది నాన్న మనం. గతకాల మంత్రుల్లో కూడా దేవుని ఆజ్ఞ లోబడకపోవడానికి కారణం ఏంటి? లోతు భార్య వలె నీ హృదయము, నీ మనస్సు విడిపబడే వాడి మీద నీకుందా? ఏ చీకటిలో నుంచి, ఏ అక్రమంలో నుంచి దేవుడు విడిపించాడో ఇంకా వాటి మీద మనసు పెట్టున్నావా? లోతు భార్య వలె నువ్వు జ్ఞాపకం చేసి ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఉప్పు స్తంభమైంది, కుటుంబాన్ని పని రాకుండా పోయింది, తనకు తనే పైకి రాకుండా పోయింది. దేవుడు ఆజ్ఞ అతిక్రమించి ఉప్పు స్తంభంగా మార్చబడింది. ప్రభు అంటాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మరో మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ ప్రయాణమంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ఆహారాన్ని, ఆయన ఇచ్చిన వస్త్రాలు, ఆయన ఇచ్చిన ఆరోగ్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో పడిపోయామో జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్యను అనగా ఏది మన వెనుక లాగుతుందో దేవుని ఆజ్ఞ దూరం చేస్తూ జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా వాక్యం అంటాం చూడదైతో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ 1:13 చదువు ముగించుకుందాం. వాక్యం ఒక్కసారి
యెహోషువ 1. యెహోవా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన సంగతి అనగా బాధ్యత. మోషే యెహోషువకు బాధ్యత ఇచ్చాడు కదా. నా తరువాత ఇశ్రాయేలును నడిపించాలి కదా. మోషే బాధ్యత ఇచ్చాడు. మోషే అడుగుతాడు, అయ్యా ప్రభువా ఎవరంటే యెహోషువ ఉన్నాడు కదా, నేను అతన్ని బలపరుస్తాను, అతని ద్వారా విడుదలిస్తాను అని గుర్తు చేసి చూడండి. నిర్దేశకాండం 30వ అధ్యాయము 31:7. మరియు మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పెద్ద ప్రమాణం చేసిన దేశమును నీవు వీరితో కూడా పోయి దాని వారికి స్వాధీనపరుచుకొని నీవు నడుచువాడు యెహోవా ఆయనకు తోడై ఉంటాడు, నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడొద్దు, విషయం పొందొద్దు అని అందరూ ఎదుట చెప్పాను. కాబట్టి ఇక్కడ యెహోషువలో అంటున్నాడు, యెహోషువలో అంటున్నాడు చూడండి, యెహోవా సేవకుడైన మోషే దేవుడు చెప్తాడు నీకు ఆజ్ఞాపించిన ఏంటది, నువ్వు తోడుగా ఉండి వాళ్ళు నడిపించుకొని పోవాలి ఇచ్చిన బాధ్యత. ఏంటది బాధ్యత. దేవుడు మనందరికీ కొన్ని బాధ్యత ఇచ్చాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక విశ్వాసిగా ఆయా స్థలాల్లో మనందరికీ కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మరి నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా లేదా? దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇదిగో మోషే నీకేం చెప్పిన జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజలు నడిపించే బాధ్యత నీది కదా, నీ చేతిలో పెట్టాడు, నువ్వు గుర్తు చేసుకో. జాగ్రత్త, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ధైర్యంగా ఉండు, భయపడొద్దు, నేను తోడుగా ఉంటాను. బాధ్యత. ఈ దినాన ఉన్నత సంవత్సరం ఆరంభంలో అడుగు పెట్టే ఉన్నాం. మన ముందు ఎంతో ప్రయాణం ఉంది. ఇంకెన్నో సంవత్సరాలు నీకు నాకు తెలియదు, కానీ ప్రయాణం మాత్రం ఉంది. ఆగిపోవడం లేదు. నువ్వు ఆయనంత మాత్రాన రోజులు గడిచిపోతూనే ఉంటాయి కదా. నువ్వు గమ్ము కూర్చున్న మాత్రాన రోజు ఆగిపోద్దా? సూర్యుడు ఆగిపోడు, చంద్రుడు ఆగిపోడు, తేదీలు మారకుండా పోవు. నువ్వు నిద్రపోయి గమ్ముగా 5 రోజులు పడుకోలేసి నేను ఇంకా 10 రోజులు అనుకుంటే తేదీ ఎలా ఉంటుంది? తేదీ ఎప్పుడో మారిపోయి ఉంటుంది. ఏది మన కోసం ఆగదు, అది గడిచిపోతూ ఉంటుంది. మనం చేయవలసిందల్లా నమ్మకముగా ఏ స్థితిలో దేవుడు మనం ఉంచాడు ఆ స్థితిలో ఆయన స్థుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయన కోసం కనిపెడుతూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ముందు కొనసాగవలసిందే. అప్పుడే కృపల దేవుడు, మన హృదయాలు ఎరిగిన దేవుడు, మన స్థితి తెలిసిన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి, ఏది మర్చిపోవడానికి లేదు. మనసారా స్థుతించాలి, అద్భుత కార్యాలను బట్టి స్థుతించాలి, ఆయన పోషించిన నడిపించే విధానం బట్టి స్థుతించాలి, ఆయన ఇచ్చిన ఆహారం, వస్త్రాలు, ఆరోగ్యం బట్టి స్థుతించాలి. ప్రతి క్షణము కూడా ఏది మర్చిపోకుండా నమ్మకముగా పడిపోక స్థిరపడి ఎక్కడ ప్రభువు జ్ఞాపకం చేసుకొని మరో మనసు పొంది పెద్దలు సరిచేసుకుంటూ ఆయన వచ్చు పర్యంతము ఇలా కొనసాగటమే దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చిన బాధ్యత. ఇది 1వ రోజే, జనవరి 1. ఇంకా ఈ సంవత్సరం ముగియాలంటే 365 రోజులు ఉన్నాయి. ఎడగలుస్తాయో నీకు నాకు తెలియదు, ఏమేమి జరుగుతాయో నీకు నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో నీకు నాకు తెలియదు, ఎన్ని శ్రమలు వస్తాయో కష్టాలు వస్తాయో తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చేయి వదలలేదు. నేను బహుగా ప్రేమించాడు ఆయన, తనతో సహవాసాన్ని పిలుస్తున్నాడు ఆయన.
ఈరోజు నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి జీవితం మార్చుకొని ఆయన చెప్పినట్లుగా ఆయన మార్గంలో ఉంటే ఇక నడిపించే బాధ్యత అంతా కూడా ఎవరిది? ప్రభు. అంతే కదా. ప్రభు నడిపిస్తుంటే మనము చింతనక్కరా లేదు. ప్రతి విషయంలో కూడా సహాయం చేసేవాడు ఆయనే, ఆయన మాత్రమే. అటు నిశ్చయిత కలిగి ప్రతి భారం ఆయన మీద మోపి ఆయన వైపు చూస్తూ అడుగు ముందుకు వేద్దాం. మాట తప్పని దేవుడు, కృపగల దేవుడు కనికరించి నీ పట్ల నా పట్ల దయ చూపి ఈ సంవత్సరం అంతా కూడా నడిపించునుగాక. ఆమె చెప్పండి, నడిపించునుగాక. ఎవరు? దయగలిగిన ప్రార్థన చేసుకుందాం. ఒక నుంచి ఒక ప్రార్థన చేయండి. ప్రభు నడిపించు తండ్రి, మీరు గుర్తు చేశారు, జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని మర్చిపోకూడదు ప్రభు. మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మీకు సంబంధించిన పోషణ 40 ఏళ్ళు మమ్మల్ని ఎలా నడిపించావు మీరు జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. నీ కృపే, కేవలం నీ కృపే ప్రభు. మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు. ఇక ముందు కూడా సహాయం చేయండి. మేము కూడా పడిపోయామో గుర్తు చేయండి, జ్ఞాపకం చేసుకుని కృప చేయండి. ఆయన లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పావు తండ్రి. ఆడ జీవితం అలా ఉంటే తీసే ప్రభువా, మా బాధ్యత మాకు గుర్తు చేయి తండ్రి. ప్రతి విషయంలో సహాయం చేయడం అడుగుదాం. ఆయన సహాయం కోరుకొని అడుగు ముందుకు వేద్దాం. ఒకరిద్దాం, ఒకరు ప్రార్థించండి దయతో.